నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. కాలనీ సమస్యలపై డిప్యూటీ కమిషనర్ ను కలిసిన కాలనీ ప్రెసిడెంట్ సందిరి గోవర్ధన్ రెడ్డి. శివయ్య గారి నగర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు. సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించిన సందిరి గోవర్ధన్ రెడ్డి. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శీలం వీరేందర్ కుమార్. సూరారం విశ్వకర్మ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు. సూర్యాపేటలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ ను కాలనీలలో శానిటేషన్ గురించి తన ఛాంబర్ లో అన్ని కాలనీల ప్రతినిధులను ఆహ్వానించి కాలనీలోని అందరి సమస్యల గురించి తెలుసుకొని వాటికి సంబంధించిన విషయాలు చర్చించి తప్పకుండా పరిష్కారం చేస్తానని చాలా సానుకూలంగా స్పందించారు. వారానికి 2 కాలనీలలో ప్రజలతో వారి వద్దకు వెళ్లి మీటింగ్ నిర్వహించి సమస్యలకు పరిష్కారం దిశగా ముందుకు వెళ్దామని హామీ ఇచ్చారు. అపర్ణ సెరెనిటీ అపార్ట్మెంట్ సమీపంలో రోడ్డు పైన ముళ్ల పొదలు, మట్టి కుప్పలతో ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఉన్నదని చెప్పగానే వెంటనే మున్సిపల్ ఎస్ఎఫ్ఏ కుమార్ని పంపించి జేసీబీ మరియు టిప్పర్ పంపించి రోడ్డును నీట్గా చేయించారు. వారు తీసుకున్న చొరవకు చేసిన సహాయానికి వారికి అందరం కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, శివాలయం మరియు వనమా సోలాయిస్ విలాస్ అధ్యక్షులు సందరి గోవర్ధన్ రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కుకట్పల్లి డివిజన్ పరిధిలోని శివయ్య గారి నగర్ లోని శ్రీ శివయ్య గారి లింగమయ్య స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల కళ్యాణం అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధాకర్, భాస్కర్ రావు, కరుణాకర్, నవీన్, రాజు, రమణారెడ్డి, ప్రదీప్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्रियो मे कामः समृद्ध्यताम्, पशवो मे कामः समृद्ध्यताम्, यज्ञो मे कामः समृद्ध्यताम्. అనగా పుష్పమాలిక స్వామి వారికి సమర్పించిన పూర్తి చేసుకున్నాం. ఆలయ కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం సీతారామచంద్ర స్వామినే నమో నమః. జై జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామికి జై, రాజారామచంద్ర స్వామికి జై. మరి ఇక్కడ శివయ్య గారి నగర్, మరి సాయిబాబా కాలనీ, మరి అందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాముల వారి కళ్యాణానికి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ మరియు మీడియా సభ్యులకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమము మరి ఇది ఒక 3వ సంవత్సరం ఇది. మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఏడు మరి ఆ స్వామివారు ఆశీస్సులతో మా అందరికీ కూడా ఇలాంటి అవకాశము మరి ప్రతి సంవత్సరం కల్పిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క రాముల వారు, సీతారాముల వారు మరి అందరికీ ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతున్నాము.
మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క శివయ్య గారి నగర్ సాయిబాబా కాలనీ తరపున ఆల్విన్ కాలనీ డివిజన్ లోని సాయి నగర్ వెస్ట్ ఆల్విన్ కాలనీ ఫేస్ 1 తులసి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలను షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ తో కలిసి తిలకించి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఆ సీతారాముల స్వామి వారి చలని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ వేడుకలలో ఆయా కాలనీల కమిటీల సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नाम संवत्सर उत्तरायणे కమిటీ మెంబర్లు, ఇక చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ వేదికకు విచ్చేసి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం అమ్మవారి పూజలు కూడా బాగా గ్రాండ్గా జరుగుతాయి. కావున మీరు ఈ యొక్క అమ్మవారి పూజ, అమ్మవారి ఎర్రపోచమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి మండపం కింద ప్రతి సంవత్సరం ఈ శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. దీని తర్వాత భోజనాలు, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మనవి చేస్తున్నాను. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వెస్ట్ సాయినగర్లో ఉన్నటువంటి శ్రీ ఎర్రపోచమ్మ ఆలయం ఎదురుగా గణపతి మండపంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం 3వ సంవత్సరం విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నాం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కాలనీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ శివాలయం 132 డివిజన్ లోని కమ్యూనిటీ హాల్ నందు పంతులతో ప్రత్యేక కళ్యాణం సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా వందలాది మంది భక్తుల కోలాహలంతో ఆనందంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ కాలనీ అధ్యక్షులు సందరి గోవర్ధన్ రెడ్డి, టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామిరెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్, టెంపుల్ కోశాధికారి పట్లూరి రాము, కాలనీ కోశాధికారి జి భరత్, ఆనంద్, శంకర్, కిరణ్, వెంకటరెడ్డి, మోహన్ రావు, నాగేశ్వరరావు, సంజీవరావు, మోహన్, బాలరాజు, కాలనీ సోదర సోదరిమణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Jai
ఆ పుణ్యాన్ని మనం పొందుతామన్నారు. అని ఎలాగా? ఒక కన్యాదానం అంటే ఒక అమ్మాయి తల్లిగారితో పెరిగి అత్తవారికి పిల్లలు 20 సంవత్సరాలు, అది ఆ కన్య అత్తగారికి పిల్లలు అంటే అక్కడ వంశం అభివృద్ధి జరుగుతుంది. అది అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి సక్రమంగా ఉంది, ఆ గృహాన్ని కాపాడినప్పుడే ఆ యొక్క మోక్షాన్ని ఆ ఇద్దరు దంపతులు అనుకోగలరు. కాబట్టి అలా భూదానము, విరక్యదానము, సువర్ణదానము అలా అప్పట్లో చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కన్యతో పాటు ధనాన్ని మాత్రమే దానం. కాబట్టి అలా చేస్తున్నప్పుడు భూదానం చేయొచ్చు. మన హాల్లో సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడం ఈరోజు మీరందరూ చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా వెన్నంటి ఉండి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులు కూడా శివరామరెడ్డి గారు, రాము గారు, భరత్ గారు, సంజయరావు గారు, వెంకటరెడ్డి గారు, శంకర్ గారు, ఆనంద్ గారు, బాలరాజ్ గారు, పిఎస్ శంకర్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి వారు ఎంతో శ్రమించారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి కార్యక్రమము మన కాలనీలో జరగడము ఇది 2వసారి. అలాగే 3వసారి మనము కొత్త ఆలయం నిర్మించుకున్న తర్వాత అక్కడ ఇంకా అంగరంగ వైభవంగా చేసుకుందామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భగవంతుని సంకల్పంతో మనము రాబోయే సంవత్సరంలో మన శివాలయము సుందరంగా తీర్చిదిద్దుకొని అట్టి ఆలయంలోనే వైభవోపేతంగా మన సీతారాముల కళ్యాణము ఇంతకంటే ఇంకా గొప్పగా మనం జరిపించుకోవడానికి మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కాలనీ సోదరీమణులు, మన ఈ సోదరులే కాకుండా సోదరీమణులు కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నది. వీళ్ళందరినీ ఇక్కడ నిల్చోబెట్టిండు, మా పేరు కూడా తీయట్లేదు, మేము పూలదండలు చేసినాము, అన్ని కలిపినాము, అన్ని చేసినాను. వాళ్ళందరికీ కూడా వెనుక ఉండి కూడా వాళ్ళందరూ చేసిన వారందరికీ కూడా నా సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ సహకారం ఇలాగే ఉంటే మన కాలనీ రోజు రోజు దినాభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా మన కాలనీ గురించి ప్రతి మీటింగ్ లో మన కాలనీ గురించి ప్రశంసిస్తుంటారు. ఇది మీ అందరి సహకారం ఉంటేనే ఇలా దినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ ఐకమత్యంతో ఉండి నాకు ఇలా సహకారం అందిస్తే మనము ఇంకా గొప్పగా జరుపుకుందాము. అలాగే ముఖ్యంగా మన టెంపుల్ ప్రధాన అర్చకుడు మన విశాల్ శర్మ గారు కూడా మనకు వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణం నిర్వహించి అందరికీ కన్నుల విందుగా చేసినందుకు మన పూజారి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి భగవంతుని కళ్యాణము తిలకించినందుకు వారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మీ అందరికి మనవి చేస్తాము. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ పరిధిలోని భవానీ నగర్ శ్రీ వినాయక యువజన సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంతులు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెట్టు బైషాబాద్ ఏసీపీ బాల గంగిరెడ్డి, సూరారం పోలీస్ స్టేషన్ సిఐ సుధీర్ కృష్ణ సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా కాలనీ వాసులు అందరూ పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక యోజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్ కుమార్, జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు, ట్రెజరర్ వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ నరోత్తమ్ రెడ్డి, వెంకటేష్, శీలం శ్రీకాంత్, సురేందర్, మహేష్ యాదవ్, అరవింద్, అడ్వకేట్ భాస్కర్, సాయి, శ్యామ్ రెడ్డి, చేతన్ సాయి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్. శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా శ్రీ గణేష్ మండపంలో ఈ యొక్క భవానీ నగర్ లో సీతారాముల కళ్యాణము ప్రతి ఏడులాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపాము. అదేవిధంగా కళ్యాణం అనంతరము తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు కూడా పెట్టాం. కాబట్టి ప్రతిసారి లాగా ఈసారి కూడా కొత్తగా ఆదాయం లేకుండా అంగరంగ వైభవంగా చేశాము. ఈ సంవత్సరము ఈరోజు శ్రీరామనవమి రోజు కాబట్టి శ్రీ యొక్క కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు ఏదైతే జాగృతి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మా తరఫు నుండి, మా యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫు నుండి అక్కగారికి ఆ యొక్క రాములవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మేము మా తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం శీలం వీరేందర్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి ఎంతో నిర్వహణగా చేస్తున్నాం. మేము మాతో పాటు మా కమిటీ సభ్యులు మరియు బస్తీవాసులు అందరూ మాకు దానికి సహకరిస్తున్నందుకు వారికి మా వినాయక యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే TG24 న్యూస్ రిపోర్టర్ అయినటువంటి దివాకరణకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఈ యొక్క TG24 ఛానల్లో మా కోసం ప్రసారం చేస్తున్నారు కాబట్టి వారికి మా వినాయక యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడ్వకేట్ ని గత 20 సంవత్సరాలుగా శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో సురారం కాలనీ భవానీ నగర్ లో అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించినటువంటి కాలనీ సభ్యులు మరియు యావత్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ప్రోగ్రామ్ ని కాదనకుండా లేదనకుండా ప్రచారం చేస్తున్నటువంటి TG24 న్యూస్ ఛానల్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో గత 20 సంవత్సరాలుగా శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వీరేందర్ కుమార్ గారు అంగరంగ వైభవంగా ఈ శ్రీరామ నవమి కళ్యాణోత్సవం జరపడం జరుగుతుంది. సో ఈ కళ్యాణానికి 250 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. అలాగే
ఇలా ప్రతి ఏటా ప్రత్యేక పూజలు జరిపిస్తూ పంతులు గారితో ప్రత్యేకంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. సో తన ఒక్క ఆశీర్వాదమే కాకుండా అందరికి కూడా ఈ కళ్యాణంలో పాల్గొనే విధంగా వీరేందర్ కుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మేము సంతోషంగా ఉన్నాము. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా ఆ మర్యాద పురుషోత్తముడు రఘుకుల రాముడు సర్వోత్తముడు ఏ పేరుతో కొలిచిన పలికే ఇరవంశక రామ సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో కనుల పండుగ జరిగింది. ఈ శుభ సందర్భంగా మానవాళికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కళ్యాణ మహోత్సవం నిర్వహించి వచ్చిన వారికి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విశ్వకర్మ కాలనీ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సదానందం, విశ్వకర్మ కాలనీ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, నరసింహ, సమీర్ రెడ్డి, వాసుగుప్తా, వీరబాబు, వెంకట్, రాములు, రాజు, బాలకృష్ణారెడ్డి, సందీప్, తిరుపతి రెడ్డి, మురళి, కిరణ్ జిల్లాని, లక్ష్మణాచారి, నారాయణ రెడ్డి, డేవిడ్ బాబు, దుర్గాప్రసాద్, విశ్వకర్మ కాలనీ ఆడపడుచులు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. చేతిలో అక్షతలు పట్టుకోండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. నేను చెప్పినప్పుడు ఆ అక్షతలు గణపతి దగ్గర వేయండి. ఓం అభివస్త్రాజవదరాన్యర్షాభిద్ధేన స్వర్గాః భూయమానాభిశ్చంద్రావర్తవేనో హిరణ్యప్యస్వాన్ రతినో దేవసోమా శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రేక్మం సమర్పయామి. అవసరార్థేన అక్షతాన్ ధారయండి. ఆ కంకణాల పైన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకే పృథివీ మను ఏ అంతరిక్షతే ఏభ్యో దివిదేభ్యో సర్పేభ్యో నమో నమః. యథాశక్తి కౌదీక దేవత చేతిలోకి కొన్ని అక్షతలు ఇచ్చి ఆయన కుడి చేతికి కంకణం కట్టేసేయండి. ఓం నమః సరదే నమః సభ్యాస్వాసదః ప్రాణేంద్రియావదక్కురౌ సర్వమాయుర్భాసదా. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఈ చేతికి ఒకసారి టచ్ చేసి ఎడమ చేతికి కట్టాలి. ఈరోజు మన విశ్వకర్మ కాలనీలో 2వ సంవత్సరం సీతారాముని కళ్యాణం జరుపుకుంటున్నాము. దీనికి మన తెలంగాణ యావత్ ప్రజలు శ్రీరాముని కళ్యాణం మొత్తం తెలంగాణ మొత్తం యావత్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మన విశ్వకర్మ కాలనీలోని మా సొసైటీ మన కాలనీ తరపున అందరి తరపున కలిపి ఈరోజు ఇక్కడ కళ్యాణం చేసి మరి అన్నదాన ప్రసాదం ఇక్కడ అందరికీ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా కాలనీ సొసైటీ కానీ మా ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఇక్కడ ఉన్న మా సోదరులు అన్నదమ్ములు అందరం కలిపి ప్రతి పండుగను ఇలాగే చేసుకుంటూ ఉంటాం. దీనికి ముఖ్యంగా గత ఏడాది కొద్దిగా తక్కువ ఉండే పబ్లిక్, ఈ సంవత్సరం అందరు కాలనీ వాళ్ళు మొత్తం వచ్చారు. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ముందు కూడా ఏ పండుగలున్నా అందరం కలిపి చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వకర్మ కాలనీ ప్రజల తరఫున దేశ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మర్యాద పురుషోత్తముడు కౌశల్య రాముడు దశరథ రాముడు ఈరోజు జానకి మాత కళ్యాణోత్సవం మన విశ్వకర్మ కాలనీలో ఎంతో కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు భక్తులు పెద్ద ఎత్తున
పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ముందు ఇంకా ఎన్నో మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయాలి మేము. మరియు ఈ కార్యక్రమానికి తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ తమ సాయం తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ విశ్వకర్మ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీరాముని సీతమ్మది కళ్యాణం జరపబడింది. కాలనీ వాసులు, ప్రెసిడెంట్ అందరి సందర్భంలో కళ్యాణం జరగబడ్డది. అందరూ కాలనీ వాసులు అందరు వచ్చి అన్నదాన ప్రసాదము స్వీకరించి వెళ్ళిపోయారు. కాలనీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబడినది. అందుకు కాలనీ వాసులు అందరూ సీతారాముల కళ్యాణంలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. అందుకు అందరూ విచ్చేసినందుకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సూర్యాపేట బోర్రాయి బజార్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి స్వామివారి దీవెనలను పొందారు. అనంతరం స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. శ్రీ సీతారాముల వసంత కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత, లక్షాది తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG24 టీవీ.